అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే పూర్వపుణ్యాన్ని ఉపయోగించుకొని పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ దైనందిన జీవితంలో నిత్య జీవితంలో మీ యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి మంచి ఆలోచనలతో ఆధ్యాత్మికపరమైన ఉద్దేశాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సామాజిక సేవ అధికంగా చేస్తారు. అంతేకాకుండా రుణాలు తీర్చే విషయంలోనూ, శత్రువుల మీద విజయం సాధించడంలోనూ, ప్రత్యర్థుల మీద విజయం సాధించడంలో పోటీలకు సంబంధించిన అంశాల్లోనూ మంచి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన అభివృద్ధి విషయంలోనూ, పెట్టుబడులకు సంబంధించిన విషయంలోనూ, లాభాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. దానికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీకు తగినంతగా ఆనందాన్ని ఇచ్చే అవకాశమే కనబడుతోంది. అంటే సద్వినియోగపడే ఖర్చులు పెట్టడం బట్టి మానసికంగా అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా మీ యొక్క బంధువర్గంతో కలిపి చర్చలు చేయడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన అంశాలు, డొమెస్టిక్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లోనూ, అదేవిధంగా గృహాన్ని అందంగా మలుచుకోవడానికి చేసే ప్రయత్నాల్లోనూ విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన లాభాలని అందుకుంటారు. అందిన లాభాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరు కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, గృహ సంబంధమైన అంశాల విషయంలోనూ, నూతన విషయాలు నేర్చుకోవడంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు.